బీఆర్ఎస్లో పవర్ పాలిటిక్స్, హరీష్ సొంత పార్టీ పెడుతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం. ఇది అబద్ధమే, సొంత పార్టీ అనేది అబద్ధం, అది పక్కన పెట్టు. హరీష్ రావుతో కేటీఆర్ సుదీర్ఘ భేటీ, కేసీఆర్ ఆదేశాలతోనే ఆయన ఇంటికి. ఈ భేటీ బుజ్జగింపులో భాగమేనా? బుజ్జగింపు లేదు, ఏది లేదు. వాళ్ళు డ్రామా, వాళ్ళ చుట్టూ రాజకీయాన్ని టర్న్ చేయడానికి ఒక స్ట్రాటజీ ప్లే చేస్తారు. మరోవైపు అధినాయకత్వం మీద కవిత అసంతృప్తి అంటూ ప్రచారం, అది కూడా రాజకీయ స్ట్రాటజీనే. ఇప్పుడు నేను చెప్తున్నా, పార్టీ ఆమెపై చేసిన వ్యాఖ్యలను వైరల్ చేస్తున్న కొందరు. గులాబీలో అంతర్గత పరిణామాలపై సర్వత్రా చర్చ. ఈ చర్చ జరగడమే వాళ్లకు ముఖ్యము. రాజకీయాలు స్తబ్దతగా ఉన్నప్పుడు, మన వైపు తిరిగి చూడాలన్నప్పుడు ఇలాంటి ఆధిపత్య కులాలకు సంబంధించిన రాజకీయ నాయకులు ఒక చర్చను పెడతారు. వాళ్ళ మధ్య వాళ్ళకే విభేదాలు ఉన్నట్టు, వాళ్ళకు వాళ్ళే కొట్టుకుంటున్నట్టు, వాళ్ళకు వాళ్ళే ఈ పదవి నాకు లేదంటే ఆ పదవి నీకా అన్నట్టు, వాళ్ళ మైకంలోనే మళ్ళీ ప్రజలు పడేలాగున, వాళ్ళ చుట్టే ఇతర నాయకులు తిరిగేలాగున చేయడంలో ఒక భాగమే. ఇప్పుడు హరీష్ రావు ఇప్పటికిప్పుడు పార్టీ పెడితే సున్నా అవుతాడు. ఇప్పుడు స్పేస్ లేదు తెలంగాణలో, పార్టీ పెట్టే స్పేస్ లేదు ఇప్పుడు తెలంగాణలో. పెడితే ఏ పార్టీలకు స్కోప్ ఉన్నది? బహుజన పార్టీలకు స్కోప్ ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ వాదం మీద పార్టీ పెట్టిండు, తెలంగాణ సాధించుళ్ళు, ఆ పార్టీ ఉన్నది. హరీష్ రావు గారు ఏ అంశం మీద పెడతారు? పార్టీ పెట్టాలంటే ఒక లైన్ కావాలి. అది సామాజిక పరమైన లైన్ అయినా, ప్రాంతీయవాదంతో కూడిన లైన్ అయినా, లేకపోతే జాతీయవాదంతో కూడిన లైన్ అయినా, లేకపోతే మతవాదంతో కూడిన లైన్ అయినా, ఏ లైన్ అయినా కూడా ఒక లైన్ ఉంటేనే పార్టీకి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ గారు ప్రాంతీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ని జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయాలని ఎందుకు ఆలోచన చేసిండ్రు? జాతీయ స్థాయి ఆలోచనతోటి ఉంటే ప్రధానమంత్రి స్థాయి దాకా మనం పోవచ్చు అనే ఆలోచన. మాది జాతీయవాదమే అన్నట్టు. అందుకే ఇక్కడ ప్రాంతీయవాదులు అని దెబ్బకొచ్చింది, ఆగమైపోయింది. కాబట్టి హరీష్ రావు గారు పార్టీ పెట్టే స్కోపు లేదు, పెట్టినా సున్నా అవుతాడు. ఎందుకంటే ఏ మాత్రం ఇక్కడ గ్రౌండ్ క్లియర్గా లేదు. ఏ అంశం మీద పార్టీ పెట్టినా ఆయన నడవడు, అదొకటి. ఇక ఇది బుజ్జగింపులు లేదు, బుజ్జగించి బువ్వదిని పెట్టేది లేదు. వచ్చిదే ఇది ఒక డ్రామా ప్లే చేస్తాం. రాజకీయం ఇప్పుడు రానున్న 5-6 నెలల్లో ఈటల రాజేందర్ గారు బీజేపీకి అధ్యక్షుడిగా కాబోతున్నారు. ఇప్పుడు బీజేపీలో కాంగ్రెస్ బీజేపీ అనుకూల లీడర్లు ఉన్నారు, బీఆర్ఎస్లో కూడా బీజేపీ అనుకూల లీడర్లు ఉన్నారు. బీజేపీలోకి పోవాలని మొన్న ఒక 4 ఓడిపోయిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళు ట్రై చేసిండు. మొన్న ఇదే మన వరంగల్లో జరిపిన సభతోటి బీఆర్ఎస్కు ఒక మైలేజ్ వచ్చినట్టు కనబడ్డది. ఆ ఊపులో ఈయనను రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించాలని చూస్తున్నారు. ఇది జరిగే కార్యక్రమం. వరంగల్ సభతోటి బీఆర్ఎస్కు ఊపు వచ్చిన మాట వాస్తవం, అది కాదనలేని నిజం అది. ఎందుకంటే పెద్ద ఎత్తున జన సమీకరణ అయ్యే వరకు చలో ఇక బీఆర్ఎస్ వైపు మళ్ళీ ప్రజలంతా ఉన్నారు అనేది మన సామాన్యుల భావన. మాస్ రాజకీయాలు అట్లనే కనబడతాయి. ప్రజలు ఎటైతే ఎక్కువ మీటింగ్ కురికొస్తారో గవ్య మాస్ రాజకీయాలు. ఇప్పుడు ఈ దెబ్బతోటి కేటీఆర్ మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇంత జనం వచ్చిందా, ఈ ఊపులో నన్ను అధ్యక్షుడిగా ప్రకటిస్తే ఇక పార్టీని నా చేతిలోకి తీసుకుంటే ఇప్పుడు రాజకీయ నాయకులంతా ఈయన చుట్టూ తిరుగుతారు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే బీఆర్ఎస్లో ఉన్న నాయకుల పరిస్థితి, ఓ రోజేమో కేటీఆర్ను దర్శించుకొని రావాలి, సోమవారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్టు కేటీఆర్ని దర్శించుకోవాలి, రెండో రోజు హరీష్ రావుని దర్శించుకోవాలి, మూడో రోజు కవితను దర్శించుకోవాలి, నాలుగో రోజు సంతోష్ రావుని దర్శించుకోవాలి. ఈ నలుగురిని దర్శించుకున్న బ్రహ్మదేవుడు లెక్క కేటీఆర్ని దర్శించుకోవాల్సింది, కేసీఆర్ని దర్శించుకోవాలి. మరి కేసీఆర్ దయ లేకపోతే ఈ 4 ఒట్టిదే. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ని అధ్యక్షుడు చేయడానికి ఇదొక జరుగుతున్న ఒక డ్రామా. ఇప్పుడు మరి ఇక్కడ కవితకి ఎందుకు అసంతృప్తి అనుకోవచ్చు. మరి కేటీఆర్ అధ్యక్షుడు అయినాక కవిత వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కావాలి కదా, కనీసం కార్యదర్శి అన్న కావాలి కదా. అసలు ఆమెకు జాతీయ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు, ఆమెకు రాష్ట్ర రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్నది. మరి ఆమెకైనా బలమైన పదవి ఉండాలి కదా. మరి పార్టీలో నా స్థానం ఏందని ఆమె అడుగుతుందాడు కదా. అందుకే ఒక చిన్నగా అసంతృప్తి ఉన్నది నాకు అనాలి. వీళ్ళ నలుగురి భవిష్యత్తు కోసం రాష్ట్రంలో ఏదో జరగబోతుంది అన్నట్టు వీళ్ళు నమ్మిస్తాను. విషయాన్ని పెద్దగా అసలు పట్టించుకోకూడదు. అది వాళ్ళ ఇంట్లో వెళ్ళికి వాళ్ళే బాధ్యులు అవుతారు, వాళ్ళే న్యాయ నిర్ణేతలు అవుతారు. మనకేం సంబంధం?
కేసీఆర్ చెప్పకుండా కేటీఆర్ హరీష్ రావు కలుసుకోరు. హరీష్ రావు తోటి నేను కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా అని ఒక ప్రకటన ఇప్పించిన తర్వాతనే ఈ కలయిక జరిగింది. కాబట్టి ఇదంతా కేటీఆర్ని అధ్యక్షుడిగా చేయడానికి జరుగుతున్న పరిణామాలు మాత్రమే అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎవ్వరు అసంతృప్తితో లేరు, అందరు బరాబరే ఉన్నారు.